నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రాధిక ఇక బులెటిన్ లో వివరాలు చూస్తే కోనసీమలోని ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎంపీ భరత్ తో కలిసి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసి ఇరువురికి దేవస్థానం చైర్మన్ మధునూరి వెంకటరాజు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తదుపరి దేవస్థానం ఆధ్వర్యంలో 1.16 కోట్ల వ్యయంతో నిర్మించనున్న షెడ్డు పనులకు ఎంపీ భరత్ ఎమ్మెల్యే సత్యానందరావులు శంకుస్థాపన చేశారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన 108 అంబులెన్స్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ భారతదేశంలో టెంపుల్ టూరిజం అభివృద్ధిలో ఇక ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 3వ స్థానంలో ఉందని అన్నారు. అలాగే 18వ శతాబ్దం నాటి వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు ఎంపీ భరత్. ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మొదటిసారి ఎంపీగా అయిన తర్వాత కూడా నేను ఎంపీగా మా గ్రామానికి ఇంకా వెళ్ళలేదు. అయితే కుటుంబంలో ఒక డిస్కషన్ వచ్చి వెళ్ళాలి అంటే ఇవాళ కుదిరింది. సో ఎలాగో మా గ్రామానికి మూలపొలంకి వెళ్తున్నాం కాబట్టి ఈ జిల్లాతో మొదటి నుంచి తాతగారి మూర్తి గారికి చాలా దగ్గర అనుబంధము ఇక్కడున్న నాయకులు అందరితో. సో దాని భాగంగా ఇవాళ పొద్దున మొదటిగా కొత్తపేట నియోజకవర్గము బండారు సత్యేంద్రరావు గారితో వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకోవడము, స్వామిగారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే 1.5 year అయిపోయింది, కొంచెం లేట్ అయింది, పర్లేదు. కానీ అట్లీస్ట్ వచ్చినప్పుడల్లా ఇక్కడికి ఈ ప్రాంతానికి నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. టెంపుల్ కూడా ఇప్పుడు బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ జిల్లా విభజన అయిన తర్వాత జిల్లా కూడా ఎప్పుడు ఒక యూనిట్గా తీసుకుని అభివృద్ధి ఎట్లా చేయాలనేది ఇవాళ ప్రభుత్వం చాలా బాగా ఆలోచిస్తుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కుల